మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మిథున రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి, తృతీయ కేతువు, అష్టమంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం, భాగ్యస్థిత రాహు, దశమంలో చంద్రశనుల సంచారం. ఇక మిథున రాశి వారికి అన్నింట కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఇక మానసికంగా శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి. అయినా జన్మరాశిలో బృహస్పతి, దశమ స్థితిలో చంద్రశనుల సంచారం వల్ల మీ ప్రణాళికలు మార్చుకున్నట్లయితే చక్కటి విజయాలు లాభిస్తాయి, మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు చాలా అవసరంగా ఉంటాయి. 9వ ఇంట రాహు సంబంధితమైనటువంటి ప్రభావం వల్ల రుణ సమస్యల నుంచి కాస్త విమోచన కలుగుతుంది. అనుకున్నటువంటి ఆర్థిక విషయాల్లో సహాయ సహకారాలు కలుగుతాయి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. అలసట, ఒత్తిడి భారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు లాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం మిథున రాశి వారికి చెప్పదగ్గ సూచన. జన్మ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల్లో మిథున రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కన్సల్టింగ్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు, షేర్ మార్కెట్స్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కాస్త సమయాన్ని తీసుకుని పెట్టుబడుల విషయంలో ముందుకెళ్ళటం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించగలిగేటువంటి శక్తి మిథున రాశి వారికి కలుగుతుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఆర్థిక అవసరాలకు సహాయ సహకారాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయిన వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసే సంకల్పంతో చక్కటి మనోధైర్యంతో ముందుకెళ్లే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే అష్టమ శుక్ర కుజులు, భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువు. దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మీరు జపం చేయండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేయండి. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు వినే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత రాహుదోష నివారణకు శుక్రవారం రోజు విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మీరు అనుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.